వెల్కమ్ టు లైఫ్ మంత్ర బై నాగేంద్ర. సీక్రెట్ తెలుగు బుక్ సిరీస్లో ఉన్నాం. చాప్టర్ 5 వెరీ ఇంపార్టెంట్, మనీ. సీక్రెట్ ఫర్ మనీ. డబ్బుని ఆకర్షించాలంటే డబ్బు మీదే మనసు కేంద్రీకరించాలి. డబ్బు లేకపోవటం మీద ధ్యాస పెడితే మీ జీవితంలోకి ఎక్కువ డబ్బుని వచ్చేటట్టు చేయటం అసాధ్యం. మీ ఊహాశక్తిని ఉపయోగించి మీకు అవసరమైన డబ్బు మీ దగ్గర ఉందని నటించడం వల్లే లాభం ఎక్కువ ఉంటుంది. డబ్బు ఉన్నట్టు ఆటలు ఆడండి. డబ్బు గురించి మీకు మంచి భావాలు కలుగుతాయి. మీకు అలా బాగా అనిపించిన కొద్దీ మరింత డబ్బు మీ జీవితంలోకి ప్రవహిస్తుంది. ఈ క్షణం ఆనందాన్ని అనుభవించడం మీ జీవితంలోకి త్వరగా డబ్బు రావడానికి ఉపయోగపడే మార్గం. మీకు ఇష్టమైన వాటన్నిటిని చూస్తూ నేను దాన్ని కొనగలను, నాకు ఆ స్తోమత ఉంది అని మనసులో అనుకోండి. మీ ఆలోచనలు వేరే మార్గాన్ని బట్టి డబ్బు గురించి మీలో మంచి భావాలు తలెత్తుతాయి. మరింత డబ్బు మీ జీవితంలోకి రావాలి అంటే డబ్బు ఇవ్వండి. డబ్బు విషయంలో ఉదారంగా ఉండండి. దాన్ని ఇతరులతో పంచుకోవటం మీకు బాగా అనిపిస్తే మీరు నా దగ్గర సమృద్ధిగా ఉంది అంటున్నారన్నమాట. పోస్ట్లో చెక్కులు వస్తున్నట్టు ఊహించుకోండి. మీ ఆలోచనల త్రాసు సంపద వైపు మొగ్గేటట్టు చూడండి. సంపద గురించి ఆలోచించండి. ఇది డబ్బు గురించి ఈ బుక్లో చెప్పింది. ఇంకొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. డబ్బు ఆకర్షించాలి అని అంటే డబ్బు మీద దృష్టి పెట్టండి అన్నారు. డబ్బు లేకపోవటం మీద దృష్టి పెట్టద్దు అన్నారు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎక్కువ మంది చేసే తప్పు ఏంటంటే, నా దగ్గర డబ్బు లేదు, నాకు డబ్బు రాదు, నేనేం చేసినా నా దగ్గర డబ్బు ఉండదు, నాకు అప్పులే పెరిగిపోయినాయి, ఇలా నెగిటివ్గా ఎక్కువ ఆలోచిస్తారు. దట్ ఈస్ రాంగ్. మీరు ఎప్పుడైతే లేదు 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 మీరు ఆ లేదుని ఎక్కువ అట్రాక్ట్ చేస్తారు. సో ఇక్కడ అన్నారు డబ్బు ఉన్నట్టు ఆటలు ఆడండి అంటే ఫీల్ అవ్వండి. అట్లీస్ట్ స్టార్ట్ ఫీలింగ్ ఇట్. ధన ప్రవాహం నా వైపు వస్తుంది, నేను డబ్బుని ఆకర్షిస్తాను, డబ్బుకి నేనంటే ప్రేమ, నాకు డబ్బు అంటే ప్రేమ, అలా ఫీల్ అవుతూ ఉండాలి. దోస్ ఆర్ అఫర్మేషన్స్. అంతేకాకుండా డబ్బును ఎప్పుడూ కించపరచకూడదండి. అంటే డబ్బు ఉన్న వాళ్ళని తిట్టుకోవటం. డబ్బు కుక్కను దానితే రాలుతాయి, డబ్బులు చెట్లకు వస్తాయి, రావండి. డబ్బు అనేది చాలా చాలా గౌరవింపదగినటువంటి వస్తువు. జీవితంలో అది లేకుండా ఏది అవ్వదండి. ఇప్పుడు అట్లీస్ట్ ఈ కలికాలంలో. ఒకప్పుడు అయిందేమో, ఒకప్పుడు వడ్లు ఇస్తే ఇంకోటి ఏదో ఇవ్వటం, మార్చుకోవటం. మీ దగ్గర కుంకుడుకాయలు ఉంటే ఇంకొకరు శనక్కాయలు ఇవ్వటం, ఎలా మార్చుకున్నారు. ఈరోజు డబ్బు లేకపోతే ఏది అవ్వదండి. ఎవ్రీథింగ్ మనీ. కాబట్టి ఎంత గౌరవంగా ఉండాలో మనం డబ్బు పట్ల. మనం ఎప్పుడైతే డబ్బును గౌరవిస్తూ డబ్బు ఉందని ఫీలింగ్లో ఉంటూ డబ్బు గురించి ఆలోచిస్తూ, అది కూడా పాజిటివ్గా, లేదు అని కాదు ఉంది అని, అప్పుడు యూనివర్స్ అనేది ఆ మనీ ఫ్రీక్వెన్సీ మనం మ్యాచ్ అయ్యి మన వైపు ధన ప్రవాహం మొదలవుతుంది. బిలియనర్గా కూడా మారచ్చు.